నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్ బిట్స్ ఇస్తున్నాము. దీనిలో భిన్నాలు కూడికలు అనే టాపిక్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు భిన్నము పైన అడ్డగీతకి పైన ఉండేదాన్ని లవము అని, అడ్డగీతకి దిగువన ఉన్నదాన్ని హారం అని అంటాం. అది మనకు తెలిసిందే, లవము హారము. 3/4 + 2/8 = డాష్ పెట్టి దాని కింద 4కి 8కి కసాగుని బోర్డు మీద రాసి ఉన్నాము. ఒకసారి చూడండి. 4, 8కి కసాగుని కనుగొనటం. ఎలా కనుగొనాలి? 4ని 8కి 2 కారణాంకం, 2 × 4, 2 × 4 = 8. మళ్ళీ 2 4ని 2 చేత, 2 1 2, 2 × 4, 1 2కి గుణకారం చేస్తే అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం 2 × 2 2 × 2 × 1 × 2. సో 2 × 4, 4 × 8. ఇక్కడ ఎల్సిఎం అనేది 8 అవుతుందన్నమాట. ఈ 8ని పైన 3/4 + 2/8 = డాష్ పెట్టాం కదా, డాష్ కింద హారంలో రాసుకోవాలి. కాబట్టి 8ని బోర్డు మీద చూడండి. దాన్ని 8ని రాసి బ్రాకెట్లో కసాగు అని రాసాం. ఈ కసాగుని మొదటి భిన్నం చేత గుణకారం చేయాలి. ఇక్కడ చూడండి, దిగువలో 8 × 3/4, 4 × 8 కొట్టివేత పోతుంది. 2 3 6 ఆన్సర్. అలాగే 8 × 2/8 అంటే రెండో భిన్నం, దాన్ని గుణకారం చేస్తే 8 1 8 క్యాన్సిల్ పోయింది. 1 × 2 2 వచ్చేసింది. ఈ 6ని ప్లస్ పెట్టేసి కూడికి కాబట్టి 2ని అక్కడ రాసి 6 + 2 8, 8 కసాగు 8. ఆ రెండింటిని 8 1 8 కాబట్టి 1 అనేది ఆన్సర్. అంటే 3/4 + 2/8ని కూడితే వచ్చే ఆన్సర్ ఎంతంటే 1 వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ని విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఎన్ని భిన్నాలు ఇచ్చినప్పటికి కూడా మొట్టమొదట హారంలోకి మనం కసాగులు కనుక్కోవాలి. తీసివేత అయితే మైనస్ గుర్తుంటుంది, కూడికలు అయితే ప్లస్ గుర్తుంటుంది. దీన్ని విద్యార్థులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోల కొరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాలెడ్జ్ వీడియోస్ TM. థ్యాంక్ యూ.